నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జన సైనికులకు పండుగ చేసుకునే వార్త. ఎందుకంటే అతి త్వరలో కేంద్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన జరగబోతుందన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు వేడి పుట్టిస్తున్నాయి. నరేంద్ర మోడీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు అయిందని, నేడో రేపో ప్రక్షాళన చేయబోతున్నారని చర్చ జరుగుతుండడంతో దీంతో ఒక్కసారిగా అందరి చూపు ఆంధ్రప్రదేశ్పై పడింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక ఎంపీలు కూటమి నుంచి ఎన్నికయ్యారు. మరి ప్రస్తుతానికి ఏపీ నుంచి ముగ్గురు మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. మరి టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు. అయితే ఇప్పుడు మూడో మంత్రిని ఏపీకి ఇచ్చేందుకు మోడీ సిద్ధమయ్యారట. ఈ మేరకు ఇప్పటికే పవన్ కళ్యాణ్తో ఆ విషయమై చర్చించారట కూడా. గతంలో ఢిల్లీ పర్యటనలో మాత్రమే కాదు, తాజాగా ఫోన్లో సైతం మోదీ పవన్ కళ్యాణ్తో మాట్లాడినట్లు వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. మరి కేంద్ర క్యాబినెట్లో జనసేనకు అవకాశం ఇవ్వాలని మోదీ ఎప్పటి నుంచో భావిస్తున్నారట. అయితే గతంలోనే నాగబాబుకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోవాలని ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి ఆ మేరకు చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ జనసేనకు మరో రాజ్యసభ అవకాశం కల్పించడం, లింగమనేని రమేష్ జనసేన నుంచి రాజ్యసభకు వెళ్ళడం, ఇవన్నీ చూస్తుంటే మోదీ జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వల్లనే మోదీ మూడో పర్యాయం ప్రధానిగా బాధ్యతలు చేపట్టారన్న సంగతి అందరికీ తెలిసిందే. సాక్షాత్తు మోదీయే పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి పవన్ కాదు తుఫాన్ అని గతంలో పొగిడిన సంగతి తెలిసిందే. మరి నిజానికి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. ముఖ్యంగా గతంలో కర్ణాటక అధికారంలో ఉండి ఆ తరువాత అధికారం కోల్పోయింది. మరి ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలంటే బీజేపీకి ఒక ఆకర్షణీయమైన ఫేస్ ఉండాలి. ముఖ్యంగా సినిమాల ద్వారా, అదేవిధంగా సనాతన ధర్మం ద్వారా పవన్ కళ్యాణ్ మంచి పేరు సంపాదించుకున్నారు. హిందూ వర్గాలకు దగ్గరయ్యారు. మరి బీజేపీకి కావాల్సింది కూడా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులే. మరి పవన్కు దక్షిణాది బాధ్యతలు అప్పచెప్పాలని, సౌత్ ఇండియా ఎన్డీఏ కన్వీనర్గా పవన్ కళ్యాణ్ను నియమించాలని ఎప్పటి నుంచో కమల్నాథులు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీనికి ఆర్ఎస్ఎస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం. అయితే ఇప్పుడు జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టంగా తెలియజేసేందుకే అని పరిశీలకులు భావిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్తోనే ఉంటాం, పవన్ కళ్యాణ్తోనే నడుస్తాం అని సందేశం ఇచ్చేందుకే కేంద్ర మంత్రివర్గంలోకి జనసేనను తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున టాక్. మరి ఈ నెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండవచ్చని బీజేపీ ఉన్నత స్థాయి వర్గాల ద్వారా తెలుస్తుంది. మరి ఈ విస్తరణలో దాదాపు 60% పైగా మంత్రులు శాఖలు మార్చుతున్నట్లు చెబుతున్నారు. మరి అదేవిధంగా పలువురు సీనియర్లను మంత్రులుగా తప్పించి వేరే బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. మరి 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువత, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా కేబినెట్ విస్తరణపై తీవ్ర ఉత్కంఠ ఇప్పుడు కొనసాగుతుంది. ఎన్డీఏలో జనసేన కీలక భాగస్వామిగా ఉంది. మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని మంత్రి పదవి అప్పగించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఇంకొందరేమో రాజ్యసభకు ఎన్నికవుతున్న లింగమనేని రమేష్కు ఇవ్వచ్చేమో అంటున్నారు. సరే, ఎవరికి అవకాశం ఇస్తారు అనేది పవన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మోదీ మాత్రం జనసేనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తున్నది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఆయన రేంజ్ నేషనల్ లెవెల్ అన్నట్లుగా పరిస్థితులు మొత్తం మారాయి. మరి స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగి ఒక్కో మెట్టు ఎక్కుతూ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. మరి నిజానికి ఒక సినిమా నటుడిగా పవన్ కళ్యాణ్ సినిమాలు అనేక భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. ఇంకోవైపు సనాతన ధర్మవాదిగా దేశం దృష్టిని ఆకర్షించారు పవన్. ముఖ్యంగా హిందువులకు మరో ఆశాదీపంలా ఆయన ఇప్పుడు కనిపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ స్థాయిని గుర్తించిన బీజేపీ కేంద్ర పెద్దలు ఆయన్ను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసి అన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు వాడుకోవాలని డిసైడ్ అయ్యారని టాక్. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏను విస్తరించగల సత్తా, కరిష్మా ఉన్న ఏకైక నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ మాత్రమే అని కమలనాథులు గుర్తించినట్లు తెలుస్తుంది. మరి బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు, కానీ ఎన్డీఏ మిత్రులతో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. మరి ఇక చూస్తే ఎన్డీఏ కూటమి అతి కొద్ది మందికే జనాకర్షణ అమితంగా ఉంది. ఇప్పుడు ఆ లిస్టులో పవన్ టాప్లో ఉన్నారు.
దాంతో పవన్కు ఢిల్లీతో పెద్ద పని పడింది. పవన్ స్టామినా ఏంటో తెలిసిన బీజేపీ ఇక ఆయన్ను సౌత్ ఇండియా పర్యటనకు దించేందుకు రెడీ అయినట్లు ఇప్పుడు సాగుతున్న ప్రచారం. మరి పవన్ సేవలను మరింత విస్తృతం చేస్తూ పూర్తిగా వాడుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. ఇక పవన్కి మోడీ అంటే ఆరాధనాభావం ఉంది. మోదీ కూడా పవన్ను సొంత తమ్ముళ్లా చూస్తున్నారు. ఒక ముక్కలో చెప్పాలంటే బీజేపీకి కావలసిన అన్ని లక్షణాలు పవన్లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆయన దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేసి ఎన్డీఏ తురుపు ముక్కగా తయారు చేయాలి అనేది కమల్నాథుల ఆలోచనలా తెలుస్తుంది. భవిష్యత్తులో ఎన్డీఏకు నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా పవన్ కీలకంగా మారడం ఖాయమని తెలుస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఎలాంటి పదవిని ఆశించలేదు. ఆయన తలుచుకుంటే పదవులు వాటంతట అవే వస్తాయి. కానీ ప్రజా సంక్షేమమే ముఖ్యమంటూ పవన్ రాజకీయాలు సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో సభ్యుడిగా, మంత్రిగా పవన్ ఉన్నప్పటికీ రాజకీయంగా ఆయన స్థాయి జాతీయ స్థాయికి చేరుకుంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లోనే పవన్ను ఎంపీగా పోటీ చేయించి జాతీయ రాజకీయాల్లో తీసుకురావాలన్నది మోడీ ఆలోచన అన్నట్లుగా టాక్ నడిచింది. అయితే పవన్ అసెంబ్లీకే పోటీ చేశారు. నిజానికి ఎంపీగా పోటీ చేసి ఉన్నట్లయితే నేడు కేంద్ర స్థాయిలో మంత్రిగా పవన్ కీలకమైన స్థానంలో ఉండేవారనలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే పదవులను ఏనాడు ఆశించని పవన్ రాష్ట్రంలో నాడు పాలన సాగించిన వైసీపీ అరాచకాలను అణచి ఆంధ్రప్రదేశ్లో ప్రజాపాలన స్థాపించాలి అనే లక్ష్యంతో ప్రచారం చేశారు. ఆ రకంగానే విజయాన్ని సాధించారు. తాను ఏపీ అసెంబ్లీలో పోటీ చేస్తేనే ఆ ఇంపాక్ట్ బలంగా ఉంటుందని ఆయన భావించినట్లుగా తెలిసింది. మరి తద్వారా వైసీపీని గద్దె దించవచ్చు అనే ఆలోచనలో ఏపీ అసెంబ్లీకి ఆయన పోటీ చేశారు. సో దీంతో పవన్ను తన క్యాబినెట్లోకి తీసుకోవాలన్న మోదీ ఆశ నెరవేరలేదు. కానీ ఇప్పుడు అదే పవన్ టీం నుంచి ఒక పర్సన్ను తన క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారని మోదీ నుంచి వస్తున్న టాక్. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి భరిస్తుందో చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే మోదీ గారికి ఎంత ఇష్టమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న హైదరాబాద్లో ఆయన నివాసానికి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మీ నుంచి ఎవరో ఒకరిని తీసుకుంటామని చెప్పి మోదీ హామీ ఇచ్చినట్టు, అందులో భాగంగానే మరి రాజ్యసభ కూడా ఇస్తున్నట్లు, మరి ఆ కేంద్ర మంత్రి పదవి కొట్టే ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దొరుకుతుంది. అంతేకాకుండా సౌత్ ఇండియా కన్వీనర్గా బీజేపీకి ఎన్డీఏకి సంబంధించి పవన్ని పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పచెప్పే విధంగా అడుగులు వేస్తున్నారట. ఆ అనౌన్స్మెంట్ కూడా త్వరలో వస్తుంది అన్నారు. ఇది పవన్ సత్తా అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా, అభిమానులందరూ కూడా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టేషన్ 99.